హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే మార్నింగ్ నుంచి ఫుల్గా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ చిన్న కిట్టి పార్టీ ఉన్నింది. అందరం హోటల్కి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంటికి వచ్చాము. వచ్చాక మా సిస్టర్ వాళ్ళు వచ్చారు. అందరం కలిసి మధ్యాహ్నం లంచ్ చేసాము. చేశాక పిల్లలు ఎక్కడన్నా బయట వెళ్దాం అంటే మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది. సరేలే బయట వెళ్దాం అనేసి దుర్గమ్మ చెరువ ఇక్కడికా అక్కడికా అని చెప్పి మాట్లాడుకుంటూ లాస్ట్కి ట్యాంక్ బండ్ దగ్గర లుంబిని పార్క్కి వెళ్ళాము. లుంబిని పార్క్లో బ్రేక్ డ్యాన్స్ అంట. ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే అదే ఉండింది. దానికి టికెట్ తీసుకొని అందరం, ఎప్పుడు నేను వెళ్ళను, పిల్లలంతా ఇంక గోల చేస్తుంటే సరే వెళ్ళాము. అంటే మనం బ్రేక్ డ్యాన్స్ చేయడం కాదు, వాళ్ళే మన చేత చేయిస్తారు. సరే వెళ్ళి అందులో కూర్చున్నాము. అది అసలు అక్కడ వీడియో తీయలేదు కానీ చాలా ఫుల్ ఫన్. ఓ కేరింతలు అరుపులు, ఇంకొద్దో వద్దో వద్దో అన్నట్లు వచ్చారు పిల్లలు. సరే అని చెప్పి తిరిగి అయిపోయింది వాళ్ళ టైంకి. తర్వాత కొద్దిసేపు అలా తిరిగాక పిల్లలు ఇవి అవి అని అడుగుతూ ఉంటే సరే అని బోటింగ్ వెళ్దామన్నారు. సరే బోటింగ్లో కూడా స్పీడ్ బోటింగ్ ఒకటంట, ఫ్యామిలీ బోటింగ్ ఒకటి, మామూలు నార్మల్ బోటింగ్ ఒకటి. వీళ్ళంతా గొడవ చేసి స్పీడ్ బోటింగే కావాలన్నారు. సరే పిల్లలంతా మేము ఒకటి వెళ్తాము, మీరు ఒకటి వెళ్ళాలంటే సరే మేము నలుగురం పెద్దవాళ్ళం ఒక దీనికి వెళ్ళాం, పిల్లలంతా ఒక దీంట్లో వెళ్ళారు. అక్కడ ఫుల్ ఫన్. అందులో స్మెల్ ఒక పక్క ఉన్నా కానీ ఆ స్మెల్ కూడా చూడలేదు వీళ్ళు, అంత చక్కగా ఎంజాయ్ చేశారు. బోటింగ్లో అయితే ఫుల్గా అసలు ఇంకా ఏదో సాధించేసాము అన్న ఫీలింగ్ పిల్లల్లో. వెళ్ళి బోటింగ్ చేస్తూ ఉంటే చాలా ఇయర్స్ అయిపోయింది వీళ్ళని తీసుకెళ్ళి బోటింగ్కి. మా అన్నయ్య వదిన వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్లీ ఇయర్లీ వన్స్ ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వీళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. వెళ్ళడానికి వాళ్ళకు కుదిరితే వీళ్ళకి కుదరట్లేదు, వీళ్ళకి కుదిరితే వాళ్ళకి కుదరట్లేదు. అలా అయిపోయి ఎక్కడ వెళ్ళలేకపోతున్నారు. సరే అని ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఫుల్ అసలు ఏదో సాధించేసామన్న ఫీలింగ్ వాళ్ళల్లో. మేము 4 మెంబర్స్, ఒక అతను డ్రైవర్ని ఇచ్చి పంపిస్తారు. చాలా బాగా అనిపించింది. తర్వాత ఏదో చిన్నగా గేమ్స్ ఆడారు. నాకు ఎక్కడికి పోయినా పిల్లలకి ఏదైనా కొనిపెట్టడం అంటే చాలా ఇష్టం. అది మెమరీగా ఉండిపోతుంది అన్నట్లు వీళ్ళంతా చిన్న బ్రాస్లెట్ లాగా తీసుకున్నారు. సరే బార్గెనింగ్ చేస్తే అక్కడ వాళ్ళు చేయలేదు, ఇవ్వలేదు. సరే అదొక సాటిస్ఫై బార్గెనింగ్ చేయడం అనేది. సరే ఫిక్స్డ్ రేట్లు అని చెప్పి తీసుకున్నారు, తలా ఒకటి తీసుకొని. ఇంకా సరే రిటర్న్ వస్తూ ఉన్నాం. అక్కడ జ్యోతిష్కం చెప్పబడును అని ఉంది. పెయింట్లు వేస్తూ చాలా బాగా ఆర్ట్ భలే వేస్తూ ఉన్నారు. మన ఫేస్ ఇది ఫోటో చేయడం. తిరిగి ఇంకా అంతా అయిపోయి సరే వీళ్ళంతా నన్ను ఎగతాళి చేస్తూ చక్కగా వచ్చేసాం బయట వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్దామంటే ఐమాక్స్ సినిమాకి వెళ్దామన్నారు. సినిమాకి అన్నీ ఆల్రెడీ చూసేసారు, ఇంకేమున్నాయిలే అన్నట్లు. సరే అక్కడే ఫన్ గేమ్స్ అన్నీ ఉంటాయి, పోయి ఆడదామని పిల్లలు గోల చేస్తే సరే తీసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక రేంజ్, ఇంకొక ప్రపంచం. ఆ ప్రపంచంలో అడుగు పెట్టాక అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వెళ్తూ ఇంకా అందులోకి వెళ్ళడానికి అందరం బయట వచ్చేసాము ఈ పార్క్ నుంచి. వస్తూ వీళ్ళు కొన్నవి మెమరీస్గా ఫోటో దిగారు. అది చూడండి మా పిల్లలంతా. ఆ ఫోటో దిగి చక్కగా ఇంకా వచ్చాము. వచ్చిన తర్వాత ఐమాక్స్లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ దొరుకుతారు మాకు. సరే స్కేర్ హౌస్, అదే డెవిల్ హౌస్ అన్నారు. సరే నాకు భయం వేసి నేను వెళ్ళలేదు. మా ఆయన, నేను, మా మరిది గారు వెళ్ళలేదు. మిగిలిన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళ ఫీలింగ్స్ ఫోటోలు తీద్దామని ఆగాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో వచ్చారు బయట. అసలు వాళ్ళని చూస్తుంటే అమ్మ నేను వెళ్ళకపోవడం మంచిది అనిపించింది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారంట. భలే అనిపించింది. మళ్ళీ వెళ్ళాలన్నట్లు వాళ్ళు ఎంజాయ్ చేశారు. చూడండి ఒక్కొక్కరు బయట వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నారు అందరికీ, ఎలా అయింది ఏమైంది. మా బుడ్డది వెళ్ళలేదు. దానికి వీళ్ళంతా ఏం బాగాలేదంటే బాగుంది సూపర్ అది ఇది అంటుంటే అది ఇంకొంచెం ఎగ్జైట్మెంట్, నేను వెళ్ళాలి కదా అని. సరే దాన్ని తీసుకెళ్ళి ఇంకా వేరే గేమ్స్లో కూర్చోబెట్టారు.
చాలా అందరూ అంటే ఇంకొక రేంజ్‌లో ఎంజాయ్ చేశారు పిల్లలైతే. చాలా రోజుల తర్వాత ఏదో ఆహ్, హ్మ్, గృహలో నుంచి బయట తీసుకెళ్తే ఎలా ఉంటారో అలా ఎంజాయ్ చేశారు ఈళ్ళు. అందుకే అప్పుడప్పుడు బయట తీసుకెళ్తా అయినా చాలా సార్లు తీసుకెళ్తూ ఉన్నాం గానీ అవ్వలేదు. ఈ ఈ ట్రైన్ అయితే చక్కగా ఇలా మనం ఒక రౌండ్ ఏసేకిందకి అది 3, 4 రౌండ్‌లేసేస్తుంది. ఈ పిల్లలు దాన్ని పట్టుకొని కూడా ఆడుతూ ఉన్నారు. అట్లా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సరే గేమ్స్ ఆడతామని లోపలికెళ్లారు. ఏదో ఆ కార్డ్ తీసుకోవాలంట. 2500 ఏమో కట్టి కార్డ్ తీసుకున్నారు. ఇంకా ఆ కార్డ్ అయిపోయే వరకు ఆడడమే ఆడడం. ఇంకా బయట రామంటే రామంటారు. మా చిన్నదేమో ఇక్కడ ఆడడం మొదలుపెట్టింది. ఈ పిల్లలు ముగ్గురు లోపలికెళ్లారు. ఫుల్ ఇదిగా ఆడుతూ కూర్చున్నారు. ఇది చిక్కుబుక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి అన్నట్లు అయిపోయింది అది. నిమిషానికి ఇలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తుంది. అలా చక్కగా పిల్లలంతా పెద్దలు అందరం ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. అంటే అప్పుడప్పుడు పిల్లలను 1 మంత్‌కో 3 మంత్స్‌కో ఒకసారి అలా తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అలా వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. వీళ్ళే అయినా కూడా కష్టమే, ఎవరైనా ఉంటే వీళ్ళతో పాటు బాగుంటుంది. 2, 3 అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదో సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వెళ్ళి గేమ్స్ ఆడతారు చూడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఆడతారు. ఆ గేమ్స్లో వాళ్ళు ఏదో ఇవి ఇస్తారు, టోకన్స్ లాగా వస్తాయి. అవి ఎన్ని కలెక్ట్ చేస్తే మళ్ళీ గిఫ్ట్ ఇస్తామన్నారు. సరే వీళ్ళు ఏదో మంచి పెద్ద గిఫ్ట్ ఇస్తారులే అనుకుంటే అవి కలెక్ట్ చేసిన అన్నిటికీ చిన్న చిన్న కార్లు ఒక 3, 4 వచ్చాయి. ఈ ప్రపంచమే ఒక వింత ప్రపంచంలా ఉంది. మాయా ప్రపంచం అంటారు కదా అలా. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో చూడండి ఎగరడం. ఇది పిల్లలు పెద్దలు అని ఏం లేదు, ఎవరైనా ఆడొచ్చు ఆ గేమ్స్. అందుకు కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళతో ఆడుతూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అంటే వారమంతా బాగా స్ట్రెస్లో ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇలా వెళ్ళారనుకో కొంచెం వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతుంది మైండ్. మళ్ళీ రేపటికి చక్కగా ఇదవుతారు. మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా, తనతో అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా తీసుకొని వెళ్ళి ఇంక ఈరోజు కాలేజీ కూడా డుమ్మా కొట్టేసింది. నెక్స్ట్ డే కాలేజీ డుమ్మా కొట్టేస్తున్నామే. 1 డే ఇంట్లో ఉంటానంటే సరే ఓకే అన్నారు. చాలా బాగా అనిపించింది. మీకు కూడా కుదిరితే పిల్లల్ని అప్పుడప్పుడు అలా తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇల్లు 2500 కట్టారని గిఫ్ట్ అంత వచ్చేటట్లు చూశారు, కానీ అది రాలేదు. ఎంత 515 కాయిన్స్ ఏమో అయ్యాయి. ఆ కాయిన్స్కి ఎంత చిన్న చిన్న కార్లు వచ్చాయి. 3 కార్లు తీసుకున్నారు. ఇంకా కొన్ని కాయిన్స్ అట్లే మిగిలాయి. అవి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు గేమ్స్ అందులో యాడ్ అవుతాయంట. మా చేత కూడా ఆడిచ్చారు, మేము కూడా ఆడాం కొన్ని గేమ్స్. ఇది టెడ్డీ బేర్ అయితే ఏ టెడ్డీ బేర్ మనం పిక్ చేస్తే అది మనకే అంట, కానీ అది సామాన్యంగా అవ్వదు. నేను ఉండగా అక్కడ ఒకరు కూడా పిక్ చేయలేకపోయారు అది. అట్లా డిఫరెంట్ గేమ్స్ ఏదో పిల్లలకు ఫన్ కోసం చాలా బాగా అనిపించింది. నిజంగా అప్పుడప్పుడు పిల్లల్ని అందుకే అట్లా తీసుకెళ్ళాలి అనేది. వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా. వీళ్ళంతా ఇక్కడ ఆడుతూ ఉంటే మేము ఒకసారి కిందకెళ్ళి టీ కాఫీలు తాగేసి వచ్చేసాము. వీళ్ళకి ఏం ఫుడ్ ఏం అవసరం లేదు అసలు. అక్కడ స్నాక్స్ కూడా తింటామనే మాట కూడా రాలేదు. సరే తినండి, చాలా రోజులైంది. అక్కడే పక్కన హోటల్ ఉంది, ప్యారడైజ్ హోటల్కి వెళ్దామన్నారు. ఎప్పుడు టేక్ అవే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఈరోజు వెళ్ళి తినాలి అంటే సరే అని చెప్పి మీరు త్వరగా ఆడేసి రండి అంటే, వీళ్ళు అక్కడి నుంచి కదిలితే కదా ఫుడ్ కూడా వీళ్ళకి అవసరం లేదు. ఏం చక్క ఆడుతూ ఉందామా అన్నట్లే ఉన్నారు, కానీ రాలేదు బయట. అంటే పిల్లలకి ఈ గేమ్స్ వల్ల వాళ్ళ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది, మంచిగా నాలెడ్జ్ వస్తుంది. చాలా బాగా పెట్టారు, చాలా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ పిల్లల కోసం. నిజంగా చాలా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉండాలి. వీళ్ళు ఎప్పుడు ఇండోర్ గేమ్లు ఆడుతూ వీళ్ళకు ఫోన్లతోనే కదా పని, బయట కూడా వెళ్ళే పని లేదు, ఇంకొక మనిషితో కలిసే పని కూడా లేదు. ఇలా వెళ్తే ఈ ప్రపంచంలో చూడు ఎంతమంది కలుస్తారు. మనమే కాదు, మనతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. అలా బాగా చక్కగా ఎగరడం మొదలుపెట్టారు వీళ్ళు.
అసలు రానంటే రానంటారు అక్కడి నుంచి, ఇంకా 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 అన్నట్లు. భలే అనిపించేది. వాళ్ళ అత్తను బాగా గుర్తు చేసుకున్నారు చాలాసార్లు. మా అత్త అయితే బాగా తీసుకెళ్ళేది, మీరు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అనేసి. అదే మా అన్న వదిన వస్తే వెళ్ళేవాళ్ళం కదా ప్రతి ఇయరు, అందుకని వాళ్ళు అలా అంటున్నారు. మా అత్తే ఇవన్నీ ఆడిచ్చేది. అంటే ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లాగే డెవిల్ హౌస్లోకి వెళ్ళాము. మేమంతా పరిగెట్టుకుంటూ వచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ డే అదే పనిగా పందెం వేసుకొని వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేసి వచ్చేద్దాన్ని. అందుకోసం అలా అవన్నీ గుర్తు చేసుకొని అలా ఇలా అని చెప్తూ వాళ్ళ చెల్లెళ్ళకు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా టోకన్స్ అన్నీ అక్కడ ఇచ్చేసామంటే వీళ్ళు గెలిచిన టోకన్స్ అన్నీ అక్కడ ఇచ్చేయాలి. ఆ టెడ్డీ బేర్ లోపల దోసేస్తే అది కౌంట్ చేస్తుంది ఎన్ని అయినాయి ఏంటి అనేసి. వీళ్ళంతా కష్టపడి సంపాదిస్తే 515 పాయింట్స్ అయినాయి అంతే, 515. ఆ 515 పాయింట్స్కి ఏమొస్తాయి, ఏమీ రావు అక్కడ. ఏదో అన్నీ చిన్నవి. అందులో వీళ్ళు 4 ఉన్నారు. ఆ గిఫ్ట్లు 3 వచ్చాయి. మా చిన్నది నేను ఎలాగో హాస్టల్లో ఉంటాను, నాకు ఎందుకని అది తీసుకోలేదు. మిగిలిన పిల్లలు 3కి ఇచ్చేసింది. బాగా అట్లా ఎంజాయ్ చేసి ఇంకా బయట వచ్చేసాము. వచ్చాక హోటల్కి వెళ్ళి కూర్చున్నాం. ఇంకా అవన్నీ వాళ్ళు తెచ్చే కిందకి లేట్ అయిపోతుంది కదా, టైం అయిపోయింది. త్వరగా తినేసి వచ్చేసాము.